Hi everyone. Before class lo మనం reduction of gas laws, deduce Boyle law, Charles law, Avogadro's law, Dalton's law of partial pressure, Graham's law of diffusion ను మనం from kinetic gas equation నుంచి రాబట్టడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో కెనెటిక్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. కెనెటిక్ ఎనర్జీ K is equal to 3/2 nRT మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో kinetic energy equal to K equal to 3/2 nRT. Here n equal to number of moles, small capital R equal to gas constant, capital T equal to absolute temperature, small n equal to number of moles, capital R equal to gas constant, capital T is equal to absolute temperature. So the first problem question, find the kinetic energy of 2 moles of an ideal gas in calories at 27 degrees centigrade. Find the kinetic energy of 2 moles of an ideal gas in calories at 27 degrees centigrade. So మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే kinetic energy K equal to 3/2 nRT, K equal to 3/2 nRT. సో ఇక్కడ n is equal to ఏమన్నాడు 2 moles అన్నాడు కదా, స్మాల్ n equal to 2 moles, క్యాపిటల్ R equal to ఇక్కడ ఏమన్నాడు క్యాలరీస్లు కనుక్కున్నాడు కదా, క్యాలరీలలో R వాల్యూ 2 క్యాలరీస్, T ఈక్వల్ టు ఎంత అన్నాడు 27 డిగ్రీస్ కదా, 27 డిగ్రీ సెంటీగ్రేడ్, 27 ప్లస్ 273 ప్లస్ 27 300 కెల్విన్స్. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. K ఈక్వల్ టు 3/2, స్మాల్ n అంటే 2, R అంటే 2, T అంటే 300, 2 gets cancel, 3 into 2 into 300, 3 2 ja 6, 6 3 ja 1800, K equal to 1800, K equal to 1800 calories. సో మళ్ళీ రండి, kinetic energy K equal to 3/2 nRT. సో n equal to 2 moles, R equal to క్యాలీలలో R వాల్యూ 2 క్యాలరీస్, క్యాపిటల్ T 27 డిగ్రీ సెంటీగ్రేడ్, దీన్ని కెల్విన్లోకి మార్చుకున్నట్లయితే 27 ప్లస్ 273 300 కెల్విన్స్. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. K ఈక్వల్ టు 3/2, స్మాల్ n అంటే 2, క్యాపిటల్ R అంటే 2, T అంటే 300, 2 గెట్స్ క్యాన్సల్, 3 into 2 into 300, 3 2 ja 6, 6 3 ja 1800, K equal to 1800 calories. Next problem, find the kinetic energy of 5 moles of an ideal gas in calories at 27 degrees centigrade. Same problem. Kinetic energy K equal to 3/2 nRT. N అంటే number of moles, capital R అంటే gas constant, T అంటే absolute temperature. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. N equal to 5 moles, R equal to క్యాలరీలలో R వాల్యూ 2 క్యాలరీస్, T equal to 27 degree centigrade, 27 plus 273 300 kelvins. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. K ఈక్వల్ టు 3/2, N అంటే 5, R అంటే 2, T అంటే 300, 2 gets cancel, 3 into 5 into 300, 3 5 ja 15, 15 3 ja 45 calories. Kinetic energy equal to 4500 calories. సో మళ్ళీ వినండి, kinetic energy K equal to 3/2 nRT ఫార్ములాలో
5 మోల్స్ అని ఇచ్చిండు ప్రాబ్లంలో. n ఈక్వల్ 5 మోల్స్. క్యాలరీస్లో ఆర్ వాల్యూ 2 క్యాలరీస్. టెంపరేచర్ 27 డిగ్రీస్ని కెల్విన్లోకి మార్చినట్లయితే 27 + 273 300 కెల్విన్స్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. 3/2, n అంటే 5, r అంటే 2, t అంటే 300. 2 2 గెట్స్ క్యాన్సల్. 3 × 5 3 5 జా 15, 15 3 జా 45. k ఈక్వల్ టు 4500 క్యాలరీస్. 4500 క్యాలరీస్. So next problem, calculate kinetic energy in SI units of 4 grams of methane at -73 degrees centigrade. Calculate kinetic energy of 4 grams of methane. Methane formula CH4. Methane formula CH4 at -73 degrees centigrade. So kinetic energy formula Ke equal to 3/2 nRT. 3/2 nRT. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మనకు n వాల్యూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చిండు, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వలే. 4 grams ఆఫ్ మీథేన్ అని అంటుండు. 4 grams ఆఫ్ మీథేన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత మనకు 4 grams ఇచ్చిండు. మాలిక్యులర్ వెయిట్ ఎంత మీథేన్ది? మీథేన్ మాలిక్యులర్ వెయిట్ 1 × C 4 × hydrogen. 12 + 4 16. Molecular weight of methane 16. So n equal to weight by molecular weight. Molecular weight దేంది? మీథేన్ది. CH4. CH4. So 4/16. 4 1 జా 4 4 జా 4 1 జా 4 4 జా 1/4 అంటే 0.25 మోల్స్. n వాల్యూ మనం ఇవ్వనప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. n వాల్యూ డైరెక్ట్గా ఇస్తేనేమో డైరెక్ట్ n ప్లేస్లో n వాల్యూ రాయాలి. ఒకవేళ డైరెక్ట్ ఇవ్వకపోతే ఇట్లా గ్రామ్స్లో ఇచ్చినట్లయితే, గ్రాములలో ఇచ్చినట్లయితే దాని వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ తెలుసుకొని మనం n వాల్యూ కనుక్కోవాలి. n వాల్యూ 0.25. సో r వాల్యూ ఇక్కడ ఎంత? 8.314. జౌలలో r వాల్యూ 8.314. సో టెంపరేచర్ -73 డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్లోకి మార్చుకోవాలి కదా. ప్లస్ 273 యాడ్ చేసినట్లయితే 273 - 73 ఏమవుతుంది? 200 అవుతుంది. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 n అంటే 0.25, r వాల్యూ 8.314 ఇంటూ 200. సో 2 1 జా 0 0 200. 2 1 2 100 200. సో ఇవన్నీ మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ K ఈక్వల్ టు 623.6 జౌల్స్. 623.6 జౌల్స్ వస్తుంది. సో కెనెటిక్ ఎనర్జీ నుంచి మనం ఈ విధమైన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కెనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు 3/2 nRT. n వాల్యూ నెంబర్ ఆఫ్ మోల్స్, r వాల్యూ గ్యాస్ కాన్స్టెంట్, అబ్జల్యూట్ t వాల్యూ అబ్జల్యూట్ టెంపరేచర్. n వాల్యూ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ మోల్స్, r వాల్యూ గ్యాస్ కాన్స్టెంట్, క్యాపిటల్ T అబ్జల్యూట్ టెంపరేచర్. ఈ విధమైన వాల్యూస్ ఆధారంగా చేసుకొని మనం Ke వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇక్కడ K ఈక్వల్ టు 3/2 nRT. n వాల్యూ డైరెక్ట్గా ఇచ్చినట్లయితేనేమో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 4 grams ఆఫ్ మీథేన్ ఇట్లా ఈ విధంగా అడిగినప్పుడు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత మనకు? 4 grams కదా. మాలిక్యులర్ వెయిట్ దేని మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలో దాన్ని మనం ఈ విధంగా మాలిక్యులర్ వెయిట్ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి n వాల్యూ కనుక్కోవాలి. n వాల్యూ ఏంది? నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ తెలిస్తే ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, t వాల్యూ టెంపరేచర్ సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ద్వారా కెనెటిక్ ఎనర్జీ వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 623.6 జౌల్స్ వస్తుంది ఆన్సర్.
సో నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. క్యాలిక్యులేట్ ద రేషియో ఆఫ్ కెనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ 3 grams of hydrogen, 3 grams of hydrogen and 4 grams of oxygen at a given temperature. కెనెటిక్ ఎనర్జీ మనం రేషియో కనుక్కోవాలి. 3 grams of hydrogen and 4 grams of oxygen. So since the temperature is same for the two gases, we can write the ratio of kinetic energies is in the moles of hydrogen ratio moles of oxygen. Moles of hydrogen is to moles of oxygen. So ఎట్లా చేయాలంటే మోల్స్ ఈక్వల్ టు ఏంది, గ్రామ్ బై మాలిక్యులర్ వెయిట్ కదా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కదా. ఎంత 3 grams ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, ఒక హైడ్రోజన్ ఎంత 1, ఇంకో హైడ్రోజన్ది 1. సో 2 grams మోల్ ఇన్వర్స్ అంటే 3 grams ఆఫ్ హైడ్రోజన్. 3 అనేది వెయిట్ మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చిండు, దాని మాలిక్యులర్ వెయిట్ 2 ఈస్ట్. ఆక్సిజన్ ఎంత 4 grams ఆఫ్ ఆక్సిజన్, 4 grams వెయిట్. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్, ఒక ఆక్సిజన్ ఎంత 16, ఇంకొక ఆక్సిజన్ 16, సో టోటల్గా 32. సో ఇప్పుడు ఏమైంది 3/2 ఈస్ట్ 4/32. 3/2 ఈస్ట్ 4/32. 4 1 జా 4 8 జా. సో 3/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 into 3 24 ఈస్ట్ 2 into 1 2. 2 1 జా 2 12 జా. సో 12:1 అంటే మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ టు మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అంటే 12:1. సో సింపుల్ ప్రాబ్లం. ద టెంపరేచర్ ఈజ్ సేమ్. Since the temperature is same for the two gases, we can write the ratio of kinetic energies. Kinetic energy ratio కనుక్కోవాలి. మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ టు మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. మోల్స్ ఈక్వల్ టు ఏంది, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే హైడ్రోజన్ వెయిట్ బై హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్. హైడ్రోజన్ వెయిట్ మనకు ప్రాబ్లంలో ఇచ్చింది కదా 3 అని. హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ మనం ఒక హైడ్రోజన్ ఎంత 1, ఇంకో హైడ్రోజన్ 1 కాబట్టి టోటల్గా 2. 3/2. నెక్స్ట్ ఆక్సిజన్ కూడా వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత, ఇక్కడ మన ప్రాబ్లంలో వెయిట్ ఎంత ఇచ్చిండు, 4 grams ఆఫ్ ఆక్సిజన్ కదా. సో 4 grams ఆఫ్ ఆక్సిజన్ వెయిట్ ఇచ్చిండు. మాలిక్యులర్ వెయిట్ ఎంత ఆక్సిజన్ది, ఒక ఆక్సిజను 16, ఇంకో ఆక్సిజను 16, టోటల్గా 32. 4/32 వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. హైడ్రోజన్ వెయిట్ బై హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్. ఆక్సిజన్ వెయిట్ బై ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్. సో హైడ్రోజన్ 3 ఇచ్చిండు కాబట్టి వెయిట్, దాని మాలిక్యులర్ వెయిట్ 2. హైడ్రోజన్ ఆక్సిజన్ వెయిట్ ఎంత ఇచ్చిండు, 4 ఇచ్చిండు. ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ 32. అంటే ప్రాబ్లంలో హైడ్రోజన్ వెయిట్ ఇచ్చిండు 3 అని, హైడ్రోజన్ మాలిక్యులర్ వెయిట్ మనం తెలుసుకుని రాయాలి. ఆక్సిజన్ వెయిట్ ఇచ్చిండు ప్రాబ్లంలో 4 grams అని, ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ మనం తెలుసుకుని రాయాలి. సో 3/2 ఈజ్ టు 4/32. 4 1 జా 4 8 జా. 8 into 3 24 ఈజ్ టు 2 into 1 2. 2 1 జా 2 12 జా. 12:1 అంటే ద రేషియో ఆఫ్ కెనెటిక్ ఎనర్జీస్ ఈజ్ ఇన్ ద మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ టు మోల్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆ రెండింటి మధ్య రేషియో ఎంత అంటే 12:1. సో ఇక్కడ ఈ చాప్టర్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు యాన్యువల్ ఎగ్జామ్స్ రావచ్చు. అంటే కెనెటిక్ ఎనర్జీ రేషియోస్ కానీ, మోల్స్, క్యాలరీ వాల్యూ, టెంపరేచర్ తెలిస్తే K ఈజ్ ఈక్వల్ టు 3/2 NRT ఫార్ములా ద్వారా కానీ, ఒక్కోసారి మోల్స్ ఇవ్వనప్పుడు 4 grams ఆఫ్ మీథేన్ ఇట్లా ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ స్మాల్ n ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా ద్వారా n వాల్యూ తెలుసుకోవాలి. సో R వాల్యూ, T వాల్యూ ద్వారా మళ్ళీ K ఈక్వల్ టు 3/2 NRT ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి, K ఈక్వల్ టు 3/2 NRT ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం కెనెటిక్ ఎనర్జీ ప్రాబ్లంను సాల్వ్ చేయొచ్చు. K ఈక్వల్ టు 3/2 NRT ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కెనెటిక్ ఎనర్జీని మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ మనకు యాన్యువల్ ఎగ్జామ్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇంతటితో మనకు ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ టోటల్గా కూడా కంప్లీట్ కావడం జరిగింది. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.